హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హారిక. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఫ్యామిలీ అందరం కలిసి తాడేపల్లిగూడెం నుండి రాజమండ్రి వెళ్తున్నాము ఒక టెంపుల్ కి. తాడేపల్లిగూడెం నుండి రాజమండ్రి జర్నీ అయితే 1 అవర్ ఉంటుంది, అందుకని మేము ట్రైన్ లో వెళ్ళాం. ఇలా మా ఫ్యామిలీ మొత్తాన్ని హాయ్ చెప్పమంటే చెప్పారు. పాపం సీట్లు దొరకలేదు. నాకు ఇంకా మా అత్తయ్యకి మాత్రమే పిల్లలు ఉన్నారు, కొంచెం సీట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. ఫస్ట్ టైం నేను రాజమండ్రి వెళ్ళాను. ఇంకా ట్రైన్ దిగేసి స్టేషన్ బయటకు వెళ్ళంగానే ఇంకా మా మామయ్య ఆటో మాట్లాడేశారు గుడికి. గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే సైడ్కి లెఫ్ట్ సైడ్లో ఇట్లా కొబ్బరికాయ కొట్టేస్తుంది. కొబ్బరికాయ కొట్టేసి డైరెక్ట్గా మనమే శివుడికి అభిషేకం చేయొచ్చు. ఇక మా ఫ్యామిలీ మొత్తం ఒకరి తర్వాత ఒకరం కొబ్బరికాయలు కొట్టేసి దండం పెట్టుకున్నాం. పిల్లల మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, అందులోనూ మా యక్షిత్ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలే తెలీదు. లేకపోయినా సరే మా మమ్మీ దగ్గర ఉండేవాడు, అలాంటిది ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. మా మమ్మీ దగ్గరకు కూడా వెళ్ళలేదు, అసలు నా దగ్గరే ఉంటాను. ఎంత ఏడ్చాడో. వాళ్ళు ఎవరు ఎత్తుకున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళనని ఒకటే ఏడుపు. ఏదో డైవర్ట్ చేస్తే అలా మెల్లమెల్లగా ఒక 5-10 మినిట్స్ అలా ఉంటున్నాడు అంతే. మళ్ళీ నన్ను చూస్తే నేనే కావాలని ఏడుపు. అందరం కలిసి గుడి లోపలికి వెళ్ళిపోయాం. గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే అసలు ఎంత ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా అనిపించింది. మా సంజుని దండం పెట్టుకో అన్నాం అంతే, ఓ తెగ మొక్కేస్తా ఉన్నాడు. ఇక మేము ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే డోర్లు మూసేసి ఉన్నాయి. శివుడికి అలంకరణ చేస్తున్నారు అని చెప్పారు. సో అందుకనే మేము ఇంకా ప్రదక్షిణలు చేసాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే మా యక్షిత్ ఏమో వాళ్ళ బొమ్మకి బొట్లు పెడతా ఉన్నాడు. విభూతి చూడంగానే ఎందుకో మరి వాడికి బొట్టు పెట్టాలనిపించింది. మా పిల్లలు ఇద్దరు ఓ తెగ దేవుని మొక్కేసి బొట్లు పెట్టేసుకుంటా ఉన్నారు. మా పిల్లలు అల్లరైతే ఆ రోజు మేము అస్సలు ఆపలేకపోయాం. గుడంతా మాదే అన్నట్టు ఎంత హ్యాపీనెస్ తో మొత్తం తిరిగేస్తా ఉన్నారు. వీళ్ళ అల్లరైతే అసలు మామూలు అల్లరి కాదు. చూసారు కదా ఎన్ని వేషాలు వేస్తున్నాడు మా యక్షిత్. స్తంభం ఉంది కదా, ఇది నక్షత్రాల స్తంభం అంట. సేమ్ ఉజ్జయినిలో కూడా ఇలానే ఉంటుందంట. ఈ నక్షత్రాలకి సంబంధించి చెప్తే వాళ్ళు అక్కడ దీపం వెలిగిస్తారంట, సేమ్ ఉజ్జయినిలో లాగానే. గుడి చుట్టూ అయితే దేవుళ్ళ విగ్రహాలు, దేవుళ్ళ అవతారాలు అన్నీ ఉన్నాయి. ఉజ్జయిని టెంపుల్లో ఎలా జరుగుతుందో అలానే ఇక్కడ కూడా శివుడికి చితాభస్మంతో అభిషేకం చేస్తారంట. ఆ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయాం. మాకు విష్ణుమూర్తి స్వామి అవతారాలలో కృష్ణుడు అన్న, రాముడు అన్న, ఆ వెంకటేశ్వర స్వామి అన్న చాలా చాలా ఇష్టం. దృష్టిలో విష్ణుమూర్తి స్వామి అవతారాలలో కృష్ణ అవతారానికి ఉన్నన్ని కష్టాలు ఏ అవతారానికి ఉండవేమో అని అనిపించింది. వెళ్ళి ఆ కృష్ణయ్యని దర్శించుకోగానే కళ్ళలో నీళ్ళైతే వచ్చేసాయి. ఎంత అందంగా ఉన్నారో రాధాకృష్ణులు, అలానే సుభద్రాదేవి, బలరాములు, కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నారో. అసలు నిజంగా హ్యాపీనెస్ తో అయితే అసలు చూడంగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇస్కాన్ టెంపుల్ లో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న గోదావరి నది కొలనుకు వెళ్ళాం. ఇంత దూరం వచ్చి ఆ గోదావరి అమ్మని దర్శించుకోపోతే ఎలాగా? పిల్లల్ని కూడా నీటిలో ముంచి దండం పెడదామని చెప్పి చూస్తే పిల్లలు అసలు బయటికి రారే. ఒకటే గోల, బయటికి తీస్తే నీళ్ళలోనే ఉంటాం. ఫైనల్ గా అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకుని రాజమండ్రి స్టేషన్ లో ఒక 1 అవర్ వెయిట్ చేసాం మా ట్రైన్ కోసం. అది చూసి వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.